హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి చూసుకుంటే గర్ల్ ఫ్రెండ్ కోసం ఆడియో నవలలో రావు కేతువులు ఇద్దరు మెయిన్గా లీడ్ చేస్తారు స్టోరీని. రావు కేతువులు వచ్చి జీవా అనే వ్యక్తి తనలాగానే 6 జన్మలు అంటే ఏడు జన్మలు ఎత్తుతాడు జీవా. అతని జన్మలని ఒకే టైం లైన్లోకి తీసుకొస్తాడు రావు కేతువు. ఆ జన్మలందరికీ సేమ్ ఫేస్ కట్లు, సేమ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సేమ్ కల్చర్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి ఉంటారు. వారు ఎలాగంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నుంచి వస్తారు. వాళ్ళని ఒకే టైం లైన్‌లో రావుకేతువులు ఇన్‌స్టాల్ చేస్తారు. వాళ్ళు ఎలా అంటే ఏం చేయాలంటే వాళ్ళ పని ఏంటిదంటే, వాళ్ళకున్న కాలసర్ప దోషాన్ని కడుక్కోవాలి. అది కడుక్కుంటేనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ పెళ్ళిళ్ళైతాయి. అది కంప్లీట్ అవ్వడానికి వాళ్ళకు మొత్తం టాస్క్ అనే స్టోరీ అనేది జరుగుతది ఫ్రెండ్స్. ఈ స్టోరీలో మొత్తం హీరోకి మన మెయిన్ హీరో వచ్చేసి జీవ. తనలాగానే అందరి ఫేస్ ఉంటుంది. 7 జన్మలుంటాయి. ఈ 7 జన్మాలని కంప్లీట్ చేసుకునే టైం లైన్‌లో వాళ్ళ వంశానికి సంబంధించిన డిఫరెంట్ జన్మలలో ఎత్తిన వంశానికి సంబంధించిన అన్ని దోషాలు కడుక్కొని అన్ని టెంపుల్స్ తిరిగి రావాల్సి ఉంటుంది. ఆ టెంపుల్స్ అన్నీ సందర్శించి అక్కడున్నట్టి సేవ చేసుకుంటూ రావాలి. అందరికి అన్నదానం చేసుకుంటూ, లేకపోతే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, వికలాంగులకు సేవలు చేసుకుంటూ రావాలి. అలా చేసుకుంటూ వచ్చే క్రమంలో హీరోకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురైతాయి. హీరోకి ఒక మెయిన్ విలన్ ఉంటాడు. మెయిన్ విలన్ వచ్చేసి రఘునాథ్ శర్మ. రఘునాథ్ శర్మ కూడా మంచోడే కానీ ఫస్ట్‌లో అతనికున్న అత్యాస వల్ల క్రూయల్‌గా మారతాడు. అతనిలాగున్న విలన్స్ కూడా సేమ్ 6 ఉంటారు. అందరూ కలిసి ఈ 7 హీరోలు ఉంటారుగా, ఒకే టైం లైన్ ఉన్న ఈ 7 హీరోల మీద అటాక్స్ జరుగుతాయి. ఈ అటాక్స్‌లలో వీళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్‌ని పెళ్లి చేసుకోవడంలో ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. జరిగే క్రమంలో స్టోరీ అనేది కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ పడుతూ ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేసే టైంలో వాళ్ళకు దెబ్బలు తగలడం, ఇన్సిడెంట్స్ ఎదురవ్వడం, వాళ్ళకు ఉన్నటి వంశవృక్షాలకు సంబంధించిన దోషాలు వాళ్ళని వెంటాడడం, ఇవన్నీ రావుకేతువులు చేస్తూ ఉంటారు. కానీ చెప్తూనే వస్తూ ఉంటారు. ప్రతి ఒక్క కాడ వాళ్ళ డబ్బు వదులుకుంటారు, వాళ్ళ సంపదను వదులుకుంటారు. కొన్ని చోట్లల్ల బెగ్గింగ్ కూడా చేసుకుంటూ వస్తారు. అలా అందరికి సేవ చేసుకుంటూ కంప్లీట్‌గా వాళ్ళ సర్పదోషాన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఇది కంప్లీట్ అయ్యాక రావుకేతువు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తోటి వివాహం చేస్తాడు. అయితే ఈ క్రమంలో విలన్స్ తోటి పోరాడడం జరుగుతది. కొన్ని దెబ్బలు ఈ 6 హీరోలకు జరగంగా మెయిన్ హీరో వచ్చేసి జీవా ఒకడే మెయిన్ విలన్ తోటి ఫైట్ చేసి ఈ ఈ ఈ మిగతా 6 బతికించుకుంటాడు. బతికించుకున్నాక శాప విమోచనం కంప్లీట్ అవుతది. కంప్లీట్ అయ్యాక వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కాలసర్ప దోషం వాళ్ళ యొక్క వంశానికి, వాళ్ళ యొక్క గత జన్మకు 7 జన్మలని ఒకే టైం లైన్‌లోకి తీసుకొచ్చి రావుకేతువులు వీళ్ళతోటి ఆ కార్యాన్ని కంప్లీట్ చేస్తారు. ఈ గర్ల్ ఫ్రెండ్స్‌తో వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయితాయి. మొదట్లో వాళ్ళకున్న లవ్ అఫైర్స్ అన్నీ, లవ్ డిస్టర్బెన్సెస్ అన్నిటిని ఈ సేవ చేయడం వల్ల, వాళ్ళకున్న మంచితనం వల్ల, వాళ్ళ డబ్బును వదులుకోవడం వల్ల, వాళ్ళకున్నటి అన్నిటిని చేసుకుంటూ రావంగా వాళ్ళకున్న అన్ని దోషాలు క్లీన్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్‌ని కలుసుకుంటారు. ఈ విధంగా మెయిన్ విలన్ని ఎదిరిస్తూ జీవా అనే హీరో మన మెయిన్ పార్ట్ ఆఫ్‌లో లీడ్ చేసుకుంటూ వస్తాడు స్టోరీని. వీళ్ళందరిని కాపాడుకుంటూ, వీళ్ళని కమ్యూనికేషన్ పెట్టుకుంటూ స్టోరీ రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్ కోసం జరిగే యుద్ధంలో ఇదంతా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఆడియో నవల ఉద్దేశం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.